మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. పులిరాజా ఎక్కడా? తూర్పుగోదావరి జిల్లాలో ఇదే చర్చ. పశువులపై పంజా విసిరిన పులిని బంధించేందుకు ఆపరేషన్ టైగర్ కొనసాగుతోంది. పూణె నుంచి వచ్చిన టీం, ఫారెస్ట్ పోలీస్ బృందాలు పులిని బంధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని రాజానగరం మండలం జి ఎర్రంపాలెం సమీప ప్రాంతాల్లో పులి సంచరిస్తుండడంతో ఇక్కడ దీన్ని పట్టుకునేందుకు 6వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, పూణె నుంచి 5గురు సభ్యుల బృందం ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ రెస్క్యూ ఆపరేషన్ ఇవాళ రేపట్లో ముగించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కూడా మనం చూసుకున్నాం కదా, 2 ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ వాహనాలు కూడా మనకు ఈ ప్రాంతానికి తీసుకువచ్చారు. గడిచినటువంటి దాదాపు 14 రోజుల నుంచి ఈ ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో ఇది సంచరిస్తోంది. దీన్ని పట్టుకునేందుకు దాదాపు 5 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా తూర్పుగోదావరి జిల్లాలో చిక్కకుండా ఇది ముందుకు సాగిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, ఈ జి ఎర్రంపాలెం సమీపంలో ఉన్నటువంటి ఈ కొబ్బరి తోట, పామాయిల్ తోట సమీపంలో పులి సంచరిస్తుందన్న సమాచారంతో పూణె బృందం ఇక్కడికి ప్రస్తుతం వచ్చి పరిశీలన చేస్తోంది. పులి యొక్క జాడలకు సంబంధించి ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా సిపిఎఫ్ వీరంతా కూడా ఇక్కడ పరిశీలన చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ రేపట్లో దీన్ని సక్సెస్ఫుల్గా ముగించేటువంటి అవకాశం కనిపిస్తుంది కదా. పులి మనం చూస్తున్నాం, మొదట తొర్రేడు ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఆవుల మీద దాడి చేసింది. ఆ తర్వాత మనం చూస్తున్నాం నిన్న మొన్న కూడా 2 లేగదూడ ఆవుల మీద దాడి చేసిన తర్వాత ఇవాళ మరొకసారి దీన్ని సక్సెస్ఫుల్గా నియంత్రించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. దాదాపు గతంలో వచ్చినటువంటి పులి 20 రోజుల పాటు దాదాపు సంచరిస్తే ఇప్పుడు ఈ ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో 13 రోజులుగా ఇది సంచరిస్తోంది, ముందుకు వెళ్తుంది. వచ్చినటువంటి పులి వెనక్కి వెళ్లకుండా ముందుకు సాగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. పూణె నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం దీన్ని పరిశీలన చేసింది. జి ఎర్రంపాలెం ఈ కొబ్బరి తోటల్లో ఎక్కడైతే సంచరిస్తుందో దాన్ని థర్మల్ కెమెరాతో, డ్రోన్ కెమెరా, నిఘా కెమెరాతో ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఆ పులిని ఐడెంటిఫై చేస్తున్నారు. దాన్ని అడుగు జాడలు బట్టి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఈ పూణె నుంచి వచ్చినటువంటి ఈ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందం దీన్ని సక్సెస్ఫుల్గా ముగించేందుకు ప్రస్తుతం ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ పులికి సంబంధించినటువంటి అంశం మీద విచారణ చేస్తూ ఉన్నారు. ఈ ఏదైతే రెస్క్యూ టీం ఉందో ఈ సాయంత్రం లోపు దీనికి సంబంధించి ఒక నివేదిక, అంటే ఒక పూర్తి స్థాయి పరిశీలన తర్వాత ఈ పులికి సంబంధించినటువంటి అంశాల మీద మేము కొంత సమాచారం చెప్తామని చెప్పి పూణేకి సంబంధించినటువంటి రెస్క్యూ బృందం చెప్తోంది. ప్రస్తుతానికైతే ఆపరేషన్ టైగర్ ఈ తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతుంది. అయితే వీరెవరికి కూడా చిక్కకుండా అది ముందుకు సాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కేవలం 3 సంవత్సరాల పాటు 3.5 ఏళ్ల పాటు వయసు ఉన్నటువంటి ఈ పెద్ద పులి ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుంచి కన్నాపురం మీదుగా ఇటు కొయ్యలగూడెం, బొట్టాయిగూడెం, పోలవరం దాటుకుని తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంటర్ అయ్యి గడిచినటువంటి 6 రోజులుగా ఇక్కడ అటవీ శాఖ, అదేవిధంగా పోలీసులు, స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ, ఇతర అధికారులంతా కూడా దాన్ని వెనకాల వెంబడిస్తున్నారు. ఎందుకంటే అది జాతీయ జంతువు కావడంతో దాని మీద అంటే సీరియస్గా ఏమైనా ఇబ్బందికర వాతావరణం చనిపోయేలా ఉంటే మాత్రం దానికి జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పర్మిషన్లు కూడా పులిని పట్టుకునేందుకు రావడంతో ఇక్కడ ఏదైతే గన్ షాట్ ద్వారా మత్తు ఇచ్చి దాన్ని బంధించి తిరిగి అటవీ ప్రాంతంలోకి విడిచిపెట్టేందుకైతే ప్రయత్నం జరుగుతుంది. మనకు తెలుసు కదా, ఇప్పటివరకు అయితే ఏ మనుషుల మీద దాడి చేయనటువంటి సందర్భం, కేవలం ఇవి జంతువులకు సంబంధించి ఆవులు, పశువులకు మీదే ఇది దాడి చేసేటువంటి విధానం మనం చూసాం కదా. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు, అదేవిధంగా ప్రత్యేక సిబ్బంది మోహరించడం జరిగింది. ఈ గన్ షాట్ ద్వారా బంధించేందుకైతే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే దాన్ని గన్ షాట్ వేయాలన్నా కూడా దానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉండడం జరిగింది. ఆ నిబంధనల ఆధారంగా ప్రస్తుతం కూడా మనం చూడడం జరుగుతుంది. పూణె నుంచి వచ్చినటువంటి బృందం దీన్ని ముగించేందుకు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎక్కడైతే పులి సంచరిస్తుందో దాన్ని జాడలను పరిశీలించిన తర్వాత, దాని యొక్క అంశాన్ని పరిశీలించిన తర్వాత దాన్ని పట్టుకునేందుకు ఎలా ప్రయత్నం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలనేది ఫారెస్ట్ అధికారులు, సిసిఎఫ్ వీళ్ళంతా కూడా సమావేశం అయిన తర్వాత దీన్ని సాయంత్రం సమయంలో ఆపరేషన్ కొనసాగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం పులి ఉన్నటువంటి ప్రాంతాన్ని వీరు పరిశీలించి వెళ్తూ ఉన్నారు. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, గడిచినటువంటి 6 రోజుల నుంచి ఈ పులి
ఈ ఏదైతే ఈ తోటలు ఉన్నాయో ఇది రాజమండ్రి శివారు ప్రాంతానికి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఇది గుబురుగా ఉన్నటువంటి ప్రాంతాల వైపు కదులుతోంది. గ్రామాల నుంచి రావడంతో ఈ గ్రామాల్లో ఉన్నటువంటి స్థానికులు కూడా భయోందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, రాజానగరం మండలంలో ఈ గ్రామం ఎర్రంపాలెం, అదేవిధంగా ఈ పుణ్యక్షేత్రం, ఈ గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఇది ప్రస్తుతం మోహరించి ఉంది. ఇక్కడ ఈ తోటల గుండా ప్రయాణిస్తూ ఉంది. ఇదే క్రమంలో ఇక్కడ ఎవరు కూడా అధికారులు ముందస్తుగానే ఉండడంతో గ్రామాల్లో ఎవరు కూడా పని చేయకుండా రైతులంతా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మాకు సహకరించాలి. అది జనాభా ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఎవరైనా కదిలినా అది దొరకకుండా ముందుకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దాన్ని పట్టుకునేంత వరకు కొంత సహకరించాలి అని చెప్పి అధికారులు కోరుతున్నారు. మొత్తంగా అయితే 6వ రోజు టైగర్ ఆపరేషన్ కొనసాగుతుంది. దీన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఈ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని రాజానగరం మండలం జి ఎర్రంపాలెం గ్రామంలో కనిపిస్తోంది. కేవలం బాలుతో గణేష్, ఐ న్యూస్, జి ఎర్రంపాలెం గ్రామం నుంచి. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.